హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ లో దారుణమైన ఓటమినే చవిచూశారు. 4వ రోజు వరకు పైచేయి సాధించిన టీమిండియా చివరి రోజు చతకలబడ్డారు. బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకంగా 4 బ్యాటర్లు సెంచరీలు బాదారు. మొత్తంగా రిషబ్ పంత్ 2 సెంచరీలు కలుపుకొని 5 సెంచరీలు కొట్టారు. అయినా కూడా టీమిండియా గెలవలేకపోయింది. ఓ టెస్టు మ్యాచ్ లో ఓ జట్టు 5 సెంచరీలు నమోదు చేసి మ్యాచ్ ఓడిపోవటం చరిత్రలో ఇదే మొదటిసారి. అంత చెత్త రికార్డును టీమిండియా మూట కట్టుకుంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా ప్రధాన బౌలర్, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అంటూ కీర్తి ప్రతిష్టలు అందుకున్న జస్ప్రీత్ బుమ్రాను కొంతమంది సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. బుమ్రా కావాలని రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయలేదని, తనకి కెప్టెన్స్ ఇవ్వలేదని కోపంతోనే జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నాడంటూ బుమ్రాపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో కనీసం 1 వికెట్ కూడా తీయలేకపోవటం ఈ పాయింట్ ను పట్టుకుని బుమ్రాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పిచ్చి పొడిబారే కొద్దీ వికెట్లు దక్కాలి కదా, అలాంటి సమయంలో రెచ్చిపోయే బుమ్రా 1 వికెట్ కూడా తీసుకోలేదంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదంతా తనకు కెప్టెన్స్ ఇవ్వలేదనే కారణంతోనే మ్యాచ్ ను ఓడిపోయేలా చేశారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బుమ్రా కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. గతంలో రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయాల్లో బుమ్రా జట్టును నడిపించాడు. అందులోనూ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తొలి టెస్టులో టీమిండియాను గెలిపించాడు. దీంతో బుమ్రానే నెక్స్ట్ కాబోయే కెప్టెన్ అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా శుభమన్ గిల్ కు కెప్టెన్స్ ఇచ్చారు. కానీ ఇటీవలే బుమ్రా స్పందిస్తూ తాను అన్ని టెస్టులు ఆడలేనని, అందుకే కెప్టెన్సీని తానే వద్దన్నానంటూ చెప్పుకొచ్చాడు. కానీ నిజానికి బుమ్రా కెప్టెన్సీ ఆశించాడని ఇన్సైడ్ టాక్. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి బుమ్రాను కొంతమంది బలిపశువుని చేస్తున్నారు. నిజానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి హెల్ప్ లేకపోయినా బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 5 వికెట్లు హల్ సాధించాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ పడలేదు. రెండో ఇన్నింగ్స్ లో 19 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 57 పరుగులిచ్చి 1 వికెట్ కూడా తీయలేదు. అయితే టీమిండియా ఫీల్డర్లు సైతం భారీగా క్యాచ్లు డ్రాప్ చేశారు. అది కూడా వికెట్లు పడకపోవడానికి కారణం కావచ్చు. అంతేకాని బుమ్రా కావాలనే టీమిండియాను ఓడించాడనేది అర్థం లేని విమర్శగా చెప్పుకోవచ్చు.